this video, I am going to explain simple present tense. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనకి స్ట్రక్చర్ అనేది ఎఫర్మేటివ్ సెంటెన్స్, అదే పాజిటివ్ సెంటెన్స్ అయితే సబ్జెక్ట్ ప్లస్ బేస్ వెర్బ్. సబ్జెక్ట్ ప్లస్ బేస్ వెర్బ్ లో స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్లే ఫుట్బాల్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, ప్లే అనేది బేస్ వెర్బ్ ఫుట్బాల్. అలాగే యూ ప్లే ఫుట్బాల్, we play football, they play football. ఇక్కడ మనకి యాడ్ ఎస్ ఆర్ ఎస్ ఫర్ హీ షీ ఇట్ వచ్చాయి అనుకోండి, వాటికి మాత్రం మనము బేస్ ఫామ్ కి ఎస్ చేర్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ ప్లేస్ ఫుట్బాల్ అనాలి. హీ ప్లేస్ ఫుట్బాల్ ఆర్ షీ ప్లేస్ ఫుట్బాల్, ఇట్ ప్లేస్ ఫుట్బాల్. ఈ విధంగా మనం చెప్పాలి. అది మన ఎఫర్మేటివ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ప్లస్ బేస్ వెర్బ్ ఉంటుంది. అదే ఇక్కడ హీ షీ ఇట్ వచ్చేటప్పుడు మాత్రం ఎస్ గాని ఈఎస్ గాని చేరుతుంది. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ వచ్చి నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ చూసినట్లయితే ఇక్కడ స్ట్రక్చర్ లో సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ బేస్ వెర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డు నాట్ ప్లే ఫుట్బాల్, అయితే యూ డు నాట్ ప్లే ఫుట్బాల్, దే డు నాట్ ప్లే ఫుట్బాల్. అది మనకి హీ షీట్ వచ్చినప్పుడు మాత్రము డస్ నాట్ ని ఉపయోగించాలి. డస్ నాట్ ఆర్ డజంట్ ప్లే ఫుట్బాల్, హీ డజంట్ ప్లే ఫుట్బాల్, షీ డజంట్ ప్లే ఫుట్బాల్, ఇట్ డజంట్ ప్లే ఫుట్బాల్. అంటే మనకి నెగిటివ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్, నాట్ ప్లస్ బేస్ వర్బ్. ఐ, యు, వి, దే ఉండేటప్పుడు మనము డూను ఉపయోగించాలి, డో నాట్ ఉపయోగించాలి, లేకపోతే డోంట్ అనాలి. హీ షీ ఇట్ ఉండేటప్పుడు మాత్రము డస్ నాట్ గాని డజంట్ గాని వాడాలి. ఓకేనా చిల్డ్రన్? తర్వాత ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్. ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ వచ్చేసరికి డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బేస్ వెర్బ్ అండ్ క్వశ్చన్ మార్క్ అనేది చివరి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, డూ ఐ ప్లే ఫుట్బాల్, డూ ఐ ప్లే ఫుట్బాల్, ఇది క్వశ్చన్ ఇచ్చారు చూసారా? లేదా డూ యూ ప్లే ఫుట్బాల్, లేదా డూ వీ ప్లే ఫుట్బాల్, డూ దే ప్లే ఫుట్బాల్. ఇది క్వశ్చనింగ్ వచ్చేటప్పుడు. అది మనకి హీ షీ ఇట్ ఉంది అనుకోండి, ఇక్కడ ఐ యూ వి అయితే మనం ప్లే సింపుల్ గా బేస్ వర్బ్ ముందు డూ వాడాం. అలా కాకుండా ఇక్కడ మనకి హీ షీ ఇట్ వచ్చింది. ఇక్కడ చూడండి, డస్ హీ ప్లే ఫుట్బాల్ అనాలి, ఇక్కడ డస్ ఉపయోగించాలి. లేకపోతే డస్ షీ ప్లే ఫుట్బాల్, డస్ ఇట్ ప్లే ఫుట్బాల్. ఈ విధంగా మనము చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎఫర్మేటివ్ సెంటెన్స్ లో చూసినట్టయితే షీ రీడ్స్ బుక్స్ ఎవ్రీ డే. ఇక్కడ చూడండి, షీ తర్వాత మనకి వెర్బ్ కి ఎస్ చేర్చాలి. ఎందుకంటే హీ షీ ఇట్ అయితే ఎస్ అనేది మనం యాడ్ చేస్తాం, ఆల్రెడీ చెప్పుకున్నాం కనుక షీ రీడ్స్ బుక్స్ ఎవ్రీ డే. ఓకే, తర్వాత దే గో టు స్కూల్ ఆన్ వీకెండ్స్. ఇక్కడ చూడండి, గో వచ్చింది. గో అంటే బేస్ ఫామ్ ఇది. దే గో టు స్కూల్ ఆన్ వీకెండ్స్. ఓకేనా కదా? నెక్స్ట్ చూడండి, హీ. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసరికి హీ తర్వాత ఏం చెప్పుకున్నాం నెగిటివ్ సెంటెన్స్ లో? హీ షీ ఇట్ గాని వస్తే మనం డస్ ఉపయోగిద్దాం. మీకు హీ డస్ నాట్ లైక్ కాఫీ, హీ డస్ నాట్ లైక్ కాఫీ. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ గాని వీ గాని ఏం వస్తే మనం ఏం చెప్పుకున్నాము? డూ బేస్ ఫామ్ లో డూ అనేది ఉంది. వీ డు నాట్ వాచ్ టీవీ ఎట్ నైట్. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ చూడండి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో క్వశ్చనింగ్ వస్తుంది. క్వశ్చనింగ్ వచ్చినప్పుడు యూ వస్తే మనం డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అన్నాం. అలా కాకుండా హీ షీ ఇట్లు వచ్చినట్లయితే, అంటే ఇట్ వచ్చింది కదా, డస్ ఇట్ రైన్ ఆఫెన్ హియర్. అది ఈ విధంగా మనము fill in the blanks with the correct form of verbs in the brackets. She dash to school every day. ఇక్కడ మనకు వెర్బ్ వచ్చి గో ఇచ్చారు. ఇక్కడ షీ వచ్చింది కనుక మనం ఏం నేర్చుకున్నాము? షీ గాని హీ గాని షీ గాని ఇట్ గాని వచ్చేటప్పుడు ఎస్ చేర్చారు. గోకి ఎస్ చేస్తే షీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, దే డాష్ ప్లే ఫుట్బాల్ ఇన్ ద ఈవినింగ్. దే ప్లే ఫుట్బాల్ ఇన్ ద ఈవినింగ్. దే ప్లే ఫుట్బాల్ బేస్ ఫామ్ రాయాలి. ఇక్కడ చూడండి, మై ఫాదర్ డాష్
ద న్యూస్ ఎట్ 9 PM. ఇక్కడ ఫాదర్ అంటే ఇక్కడ ఎస్ చేర్చాలి, వాచెస్ అవుతుంది. మై ఫాదర్ వాచెస్ ద న్యూస్ ఎట్ 9 PM. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఐ ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చారు, నాట్ లైక్ అన్నారు. ఐ వచ్చింది కనుక ఐ గాని యూ గాని వి గాని వస్తే ఏం చెప్పుకున్నాం మనము? ఐ డో నాట్ లైక్ కోల్డ్ కాఫీ. ఐ డో నాట్ లైక్ కోల్డ్ కాఫీ. అలాగే హీ గాని షీ గాని ఇట్ గాని వస్తే హీ వచ్చింది, ఇక్కడ హీ వచ్చింది కనుక స్టడీ ఏమవుతుంది? ఎస్ చేస్తాము. ఈ స్టడీస్ ఇన్ ద లైబ్రరీ ఆఫ్టర్ క్లాస్. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ we dash meat, not eat అన్నారు. ఇక్కడ we dash not eat meat అన్నది, నాట్ ఈట్ అనేది ఉంది ఇక్కడ. ఇక్కడ మనం ఏం రాయాలి? we do not eat meat. we do not eat meat. ఇక్కడ చూడండి, డాష్ షీ డాష్ స్పీక్ స్పానిష్ ఉంది. ఇక్కడ స్పీక్ అనే వెర్బ్ ఉంది. ఇక్కడ డాష్ షీ డాష్ స్పానిష్. ఇక్కడ స్పీక్ అనేటువంటి వెర్బ్ ఉంది కనుక ఇక్కడ షీ వచ్చింది కనుక డస్ రాయాలి. డస్ షీ స్పీక్ స్పానిష్ అని రాయాలి. డస్ షీ స్పీక్ స్పానిష్. ద బేబీ డాష్ అట్ నైట్. ఇక్కడ క్రై అనే వెర్బ్ ఉంది. ఇక్కడ బేబీ అన్నాం, బేబీ ఉంది కనుక క్రైస్ చేర్చాలి. ద బేబీ క్రైస్ అట్ నైట్. నెక్స్ట్ చూడండి 9th వన్. డాష్ యూ డాష్ టు వర్క్ ఆర్ ద బస్ ఆర్ టేక్ ద బస్ ఉంది. ఇక్కడ డాష్ యూ ఉంది కనుక డూ యూ. ఇక్కడ వాక్ ఉంది కనుక వాక్. డూ యూ వాక్ టు వర్క్ ఆర్ టేక్ ద బస్? దట్ ఇస్ క్వశ్చన్ మార్క్. చూడండి, డాగ్స్ డాష్ లౌడ్లీ. ఇక్కడ మనకు వెర్బ్ ఏముంది? బార్క్ ఉంది. బార్కే రాయదు. ద డాగ్స్ బార్క్ లౌడ్లీ. ఓకేనా చిల్డ్రన్? ఈ ఎక్సర్సైజ్ తర్వాత ఆన్సర్ ఒకసారి ఆన్సర్ సెంటెన్సెస్ చూద్దాం. చూడండి, she goes to school every day. They play football in the evening. My father watches the news at 9 PM. I do not like cold coffee. He studies in the library after class. Okay children? Next చూడండి. We do not eat meat. Does she speak Spanish? The baby cries at night. Do you walk to work or take the bus? Dogs bark loudly. Okay na children? ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఇది మల్టిపుల్ చాయిసెస్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ హియర్ ఆర్ సమ్ ఆప్షన్స్ ఆర్ హియర్. You can choose one right answer. Okay, first one చూడండి. She dash to the gym every morning. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఆప్షన్ ఏముంది? గో ఉంది, గోస్ ఉంది, గోయింగ్ ఉంది. ఏం పెట్టాలి? హీ గాని షీ గాని ఇట్ గాని వస్తే మనం ఏమనుకున్నాము? గోస్, ఎస్ చేర్చాలి. ఈ ఎస్ చేర్చాం. షీ గోస్ టు ద జిమ్ ఎవ్రీ మార్నింగ్. నెక్స్ట్ వన్ చూడండి. we dash our homework after dinner. we do does did అని ఉంది. ఇక్కడ ఏం రాయాలి? we do our homework after dinner. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ వన్. మై బ్రదర్ డాష్ ఫుట్బాల్ వెరీ వెల్. మై బ్రదర్ డాష్ ఫుట్బాల్ వెరీ వెల్. ఇక్కడ చూడండి, ప్లే ఉంది, ప్లేస్ ఉంది, ప్లేయింగ్ ఉంది. రాయాలి ఇక్కడ మై బ్రదర్ ఉంది కనుక ఎస్ చేశారు. మై బ్రదర్ ప్లేస్ ఫుట్బాల్ వెరీ వెల్. ఓకే, నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ రైట్. దే డాష్ లైక్ స్పైసీ ఫుడ్స్. They dash like spicy food. They don't like spicy foods. ఇక్కడ చూడండి, డాష్ he speak French. ఇక్కడ he వచ్చింది కనుక ఏం రాయాలి? డస్ రాయాలి. డస్ he speak French. ఓకేనా చిల్డ్రన్? రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ద క్యాట్ డాష్ అండర్ ద బెడ్. ద క్యాట్ ఇక్కడ స్లీప్స్ స్లీపింగ్ ఉంది. ఇక్కడ ఏం రాయాలి? క్యాట్ కనుక స్లీప్స్ రాయాలి. ద క్యాట్ స్లీప్స్ అండర్ ద బెడ్ రాయాలి. నెక్స్ట్ వన్ చూడండి, 7th వన్. ఐ డాష్ కాఫీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ ఐ వచ్చింది. ఐ గాని యూ గాని వీ గాని వస్తే బేస్ ఫామ్ రాయాలి. ఆల్రెడీ మీకు తెలిసినాయి. అందుకేం చేస్తాం? ఇక్కడ ఐ డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. చూడండి, ఇక్కడ డాష్ యూ రీడ్ బుక్స్ అండి. ఇక్కడ డస్ ఉంది, ఆర్ ఉంది, డూ ఉంది. ఎప్పుడు రాయాలి? యూ వచ్చింది కనుక
యూ వస్తే మనము బిఫోర్ డూ రాయాలి. డూ యూ రీడ్ బుక్స్ క్వశ్చన్, డూ యూ రీడ్ బుక్స్ అని రాయాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ హీ డాష్ హిస్ కార్ ఎవ్రీ వీకెండ్. ఈ డాష్ హిస్ కార్. ఇక్కడ చూడండి హీ వచ్చింది కనుక ఈఎస్ చేర్చాలి బేస్ ఫామ్ కి. బేస్ ఫామ్ ఏంటి? వాష్. వాష్ ఈఎస్ చేస్తే వాషెస్. ఓకేనా. నెక్స్ట్ వి డాష్ టు స్కూల్ బై బస్. ఇక్కడ వి వచ్చింది కనుక బేస్ ఫామే రాయాలి. వి గో టు స్కూల్ బై బస్. ఓకేనా. ఈ ఎక్సర్సైజ్ నేర్చుకున్నారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్. మై సిస్టర్ ఆల్వేస్ డాష్ ఎర్లీ ఆన్ వీకెండ్స్. మై సిస్టర్ ఆల్వేస్. ఇక్కడ చూడండి సిస్టర్ వచ్చింది కనుక గెట్స్ అప్. మై సిస్టర్ గెట్స్ అప్ ఎర్లీ ఆన్ వీకెండ్స్. నెక్స్ట్ వన్ చూడండి. ద సన్ డాష్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ సన్ వచ్చింది కనుక రైజెస్. రైజ్ కి బేస్ ఫామ్ కి ఎస్ చేర్చాలి. రైజెస్ ఇన్ ద ఈస్ట్. నెక్స్ట్ వి డాష్ లంచ్ ఎట్ 1 o'clock. వి హ్యావ్. ఇక్కడ వి వచ్చింది కనుక హ్యావ్. వి హ్యావ్ లంచ్ ఎట్ 1 o'clock. నెక్స్ట్ వన్ చూడండి. ఫోర్త్ వన్. డాష్ యువర్ పేరెంట్స్ లైవ్ నియర్ హియర్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఫోర్త్ వన్ ఏ రాయాలి? డూ యువర్ పేరెంట్స్ లివ్ నియర్ హియర్. ఇక్కడ చూడండి డూ రాయాలి. డూ యువర్ పేరెంట్స్ లివ్ హియర్. ఇక్కడ చూడండి టామ్ డాష్ టు మ్యూజిక్ ఇన్ హిస్ ఫ్రీ టైమ్. ఇక్కడ లెజన్స్ లిజనింగ్ ఉంది. ఇక్కడ మనకి సింపుల్ ప్రెజెంట్ లో బేస్ ఫామ్ కి ఇక్కడ హీ గాని షీ గాని హిట్ గాని వచ్చిన పేర్లు వచ్చిన మనం ఏం చెప్పుకున్నాము? ఎస్ అనేది చేర్చాలి. హీ లిజన్స్ టు మ్యూజిక్ ఇన్ హిస్ ఫ్రీ టైమ్. నెక్స్ట్ వన్ చూడండి. మై ఫ్రెండ్స్ డాష్ వీడియో గేమ్స్ ఆన్ వీకెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చింది కనుక మై ఫ్రెండ్స్ ప్లే వీడియో గేమ్స్ ఆన్ వీకెండ్స్. ప్లే రాయాలి ఇక్కడ. నెక్స్ట్ చూడండి. ఇట్ యూజువల్లీ డాష్ ఇన్ డిసెంబర్. ఇట్ యూజువల్లీ స్నోస్ ఎస్ చేర్చాలి. ఇట్ వాడాం కనుక ఈ షీట్ కి బేస్ ఫామ్ కి ఎస్ చేస్తాం కనుక స్నోస్ అని రాయాలి. స్నోస్ ఇన్ డిసెంబర్. ఐ డాష్ టీవీ బిఫోర్ బెడ్. ఇక్కడ చూడండి ఐ గాని యు ఐ. ఇక్కడ చూడండి వాచెస్ ఏముంది ఇక్కడ? వాచింగ్ వాచ్ ఉంది. ఐ వాచ్ టీవీ బిఫోర్ బెడ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. రైట్. షీ డాష్ లైక్ మిల్క్ ఇన్ హెర్ టీ అని ఉంది ఇక్కడ. షీ డాష్. ఇక్కడ షీ వచ్చింది కనుక హీ షీ ఇట్ వస్తే డస్ నాట్ వాడాలి. డస్ నాట్ లైక్ మిల్క్ ఇన్ హెర్ టీ. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. డాష్ హీ వర్క్ ఎట్ ఏ హాస్పిటల్. ఇక్కడ చూడండి హీ వచ్చింది కనుక డస్ రాయాలి. డస్ హీ వర్క్ ఎట్ ఏ హాస్పిటల్ రాయాలి. ఓకేనా. దిస్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తాలూకా ఎగ్జాంపుల్స్ మీరు తెలుసుకున్నారు. మరొకసారి దీంతో స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఇది బేస్ రూల్స్ ఏంటి మరొకసారి రీచెక్ చేసుకుందాం. ఎఫిర్మేటివ్ సెంటెన్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ బేస్ వెర్బ్ ఉంటుంది. అదే హీ షీ ఇట్ వస్తే బేస్ ఫామ్ కి ఎస్ అనేది చేర్చాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెగిటివ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ బేస్ ఫామ్. ఐ యు కి దేకి ఏముంటాము? డూ వాడతాము. ఈ షీ ఇట్ వస్తే డస్ నాట్ వాడతాం. డస్ నాట్ డజంట్ అని వాడతాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో డూ డస్ ఉంది, సబ్జెక్ట్ ప్లస్ బేస్ వెర్బ్. ఇక్కడ చూడండి ఐకి యూకి వీకి దేకి డూ వాడాలి. అదే హీ షీట్ కి డస్ వాడాలి. ఓకేనా. ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఫామ్ చేయొచ్చు.